పసివాళ్ల ప్రాణం కాపాడాలని ప్రమాదస్థలి నుంచి బయలుదేరిన అంబులెన్స్ వేగానికి బ్రేకులు పడ్డాయి. విగత జీవులైన చిన్నారులు, మృత్యువుతో పోరాడుతున్న పసిమొగ్గలను చికిత్స కోసం తీసుకెళ్తున్న వాహనానికి అడుగడుగునా అడ్డంకులే. ఉదయం రైలు, బస్సు ఢీకొన్న ఘటనలో జరిగిన అమానవీయ విషయం ఇది. గాయపడ్డ వారిని తరలిస్తున్న అంబులెన్స్ మీద రాళ్లు రువ్వడం ఎంత అన్యాయం! మంది గుమిగూడితే చాలు విచక్షణ కోల్పోవడం అవివేకం కాదా? అంబులెన్స్ను ముందుకు కదలకుండా అడ్డగించారు కొందరు. ఆక్రోశం, ఆగ్రహంతో విచక్షణ మరిచి రాళ్లు రువ్వారు మరికొందరు. నష్టపరిహారం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. తక్షణమే తేల్చి చెప్పాలంటూ అంబులెన్స్పై దాడికి దిగిన వీరికి క్షణం ఖరీదు ప్రాణమని తెలియకుండా పోయిందా? అంబులెన్స్లో గాయపడ్డ వాళ్లుంటే ఆలస్యం వారికి ప్రాణాంతకమవుతుంది. ఒకవేళ చనిపోయిన పిల్లలుంటే వారికి మనమిచ్చే ప్రేమ, గౌరవం ఇదేనా? అభంశుభం తెలియని చిన్నారుల ఆర్తనాదాలతో, తల్లిదండ్రుల ఏడుపులతో వెళుతున్న అంబులెన్స్ను టార్గెట్ చేయడం అమానుషం కాదా? యాక్సిడెంట్లు, ప్రకృతి వైపరీత్యాల్లో బాధ్యులైన ప్రభుత్వంపై నిరసన తెలపడం హక్కే, కానీ సమయం, సందర్భం లేకపోవటం మానవత్వానికే మచ్చ తీస్తుంది.